ఈరోజు క్లాస్లో వచ్చేసి మనము స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్ అంటే సి ప్రోగ్రామ్ యొక్క స్ట్రక్చర్ లేదా దీన్ని ఏ విధంగా రాయాల. సో స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్ వచ్చేసి అన్నిటికన్నా సింపుల్గా మనం స్క్రీన్ పైన రాసినాము, దట్ ఈస్ టేబుల్ బోర్డు పైన రాసినాము. ఇక్కడ వచ్చేసి ద వెరీ ఫస్ట్ లైన్స్ వచ్చేసి మనకి వీటిని కామెంట్ లైన్స్ అంటాము. ఇవి మ్యాండేటరీ ఏం కాదు, కంపల్సరీ ఏం కాదు, దీస్ ఆర్ యూజర్ ఇన్ఫర్మేషన్ అంటాం. ఇన్ఫర్మేషన్ ఇది మనకి యూజర్ ఇన్ఫర్మేషన్. యూజర్కి ఆ లైన్ ఏం కథ అనేది మనం తెలపాలన్నప్పుడు దేని ద్వారా తెలుపుతాం, అది మనం కామెంట్ లైన్ ద్వారా తెలుపుతాం. కామెంట్ లైన్స్ని మీరు గమనిస్తే ద కామెంట్ లైన్ స్టార్ట్స్ విత్ స్లాష్ ఆస్ట్రిక్ అండ్ ఎండ్స్ విత్ ఆస్ట్రిక్ స్లాష్. దేంతో స్టార్ట్ అవుతుంది, ఇది స్లాష్ ఆస్ట్రిక్తో స్టార్ట్ అయ్యి ఎండ్ అయ్యేది దేంతో ఎండ్ అవుతుంది, మనకి ఆస్ట్రిక్ స్లాష్తో ఎండ్ అవుతుంది. అండ్ ఇట్ క్యాన్ బి ఇన్ వన్ లైన్ ఆర్ మోర్ దెన్ వన్ లైన్. ఒక లైన్ ఉండొచ్చు లేదా వన్ లైన్ కన్నా ఎక్కువ ఉండొచ్చు. నెక్స్ట్ దీని తర్వాత వచ్చేసి కొన్ని ఫైల్స్ని మనం యాడ్ చేసుకుంటాం. సో దిస్ ఏరియాస్ కాల్డ్ యాజ్ అన్ హెడర్ ఫైల్స్ అని చెప్తాం. ఈ ఫైల్స్కి ఎక్కువగా ఎక్స్టెన్షన్ నేమ్స్ వచ్చేసి మనకి .h అని వస్తుంది. ఏమొస్తుంది ఫైల్స్కి ఎక్స్టెన్షన్ నేము .h. మనకి ఇప్పటివరకు అయితే అవసరం పడలేదు, బట్ ముందు ప్రోగ్రామ్స్ మనం రాస్తే ఫస్ట్ కాబట్టి మనకేం అవసరం లేదు. నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసి మనం ఏం రాసినాం ఇక్కడ మెయిన్. ఎవ్రీ సి ప్రోగ్రామ్ వచ్చేసి దేంతో బిగిన్ అవుతుందంటే మెయిన్ నుంచి బిగిన్ అవుతుంది, ఫాలోడ్ బై పారాంథసిస్. దీని తర్వాత ఏముంటాయి మనకి పారాంథసిస్ బ్రాకెట్స్ ఉంటాయి. అనే దాని తర్వాత వచ్చేసి యాక్చువల్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది ఫ్లవర్ బ్రాకెట్స్ లేదా కర్లీ బ్రేసెస్ మధ్యలో వీటిని మనం ఇన్క్లూడ్ చేస్తాము లేదా యాడ్ చేస్తాం. సో ఇట్ ఈస్ యాక్చువల్గా వచ్చేసి మనకి డెఫినేషన్ ఆఫ్ మెయిన్ అంటాం. ఇది హెడ్డింగ్. ఈ హెడ్డింగ్కి డెఫినేషన్ ఏమంటే ఈ ప్రోగ్రామ్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ కొన్ని థింగ్స్ మనకు ఉన్నాయి. సో ఇట్ ఈస్ అవి ఏం చూద్దాం. ద ఫస్ట్ లైన్ యాజ్ యూజువల్గా మనం చెప్తున్నాము. ద ఫస్ట్ లైన్ వచ్చేసి ఏమంటాం మనం ఇక్కడ కామెంట్ లైన్. కామెంట్ లైన్స్ వచ్చేసి ఇది యూజర్ ఇన్ఫర్మేషన్. ఇవి ఆప్షనల్, మనకు అవసరం ఉన్నప్పుడు రాసుకుంటాము, లేకపోతే లేదు. మనకు బిగినింగ్లో రావచ్చు, మధ్యలో రావచ్చు, లేదా ఒక ప్రోగ్రామ్ ఎండ్ అయిపోయిన తర్వాత అయినా మనకు రావచ్చు. ఒక లైన్ ఎండ్ అయిన తర్వాత కూడా మనం రాసుకోవచ్చు. కామెంట్ లైన్స్. కామెంట్ లైన్స్ దేంతో స్టార్ట్ అవుతాయి అన్నాం మనం, స్లాష్ ఆస్ట్రిక్తో స్టార్ట్ అయ్యి అండ్ ఎండ్ అయ్యేది దేంతో ఎండ్ అవుతాయి మనకి ఆస్ట్రిక్ స్లాష్తో ఎండ్. నెక్స్ట్ దీని తర్వాత ఈ ప్రోగ్రాంలో నెక్స్ట్ ఆప్షన్స్ ఏమున్నాయి మనకి మెయిన్ అనేది ప్రతి ఫంక్షన్కి సి లాంగ్వేజ్లో మనం రాసిన ప్రతి ప్రోగ్రామ్కి వచ్చేసి ఒక ఫంక్షన్ ఉంటుంది. దాన్ని ఏం ఫంక్షన్ అంటాం మనం, మెయిన్ ఫంక్షన్ అంటాం. అండ్ మోర్ ఓవర్ ఈ మెయిన్ ఫంక్షన్ మీరు ఏం రాసినా సికి అర్థమయ్యేవి. నిన్న కీవర్డ్స్ లేదా రిజర్వ్డ్ వర్డ్స్ అని చెప్పినాం కదా, దీస్ మస్ట్ బీన్ లోయర్ కేస్ లెటర్స్. దేంట్లో ఉండాలి, ఇవి లోయర్ కేస్ లెటర్స్లో ఉండాలి. సో మెయిన్ వచ్చేసి మీరు చూడొచ్చు, గమనించవచ్చు ఇక్కడ దేంట్లో రాసినాం మనం, స్మాల్ కేస్ లెటర్స్ ఉన్నాయి. తర్వాత బాడీ ఆఫ్ ఫంక్షన్ దేని మధ్యలో ఇన్క్లోజ్ చేసుకుంటాం మనం అంటే ఫ్లవర్ బ్రాకెట్స్ లేదా కర్లీ బ్రేసెస్ మధ్యలో బాడీ ఆఫ్ ఫంక్షన్ ఉంటుంది. ఈ ఫంక్షన్కి వచ్చేసి హెడ్డింగ్ ఏది అంటే మనకి ఇట్ ఈజ్ నథింగ్ బట్ మెయిన్ అనేది ఒక హెడ్డింగ్. క్లియరా. నెక్స్ట్ దీని తర్వాత ఈ కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ద ఫస్ట్ లైన్స్ వచ్చేసి మనకి ఏమొస్తాయి, వేరియబుల్ డిక్లరేషన్స్ వస్తాయి. వేరియబుల్ డిక్లరేషన్స్ అంటే నిన్నటి క్లాస్లో మనం డాటా టైప్స్ గురించి డిస్కస్ చేసినాం. ఎన్ని టైప్స్ అన్నాం, బేసిక్ డాటా టైప్స్ మనకి 4. ఇంటూ, ఇంటీజరు, ఫ్లోటు, డబల్ అండ్ నెక్స్ట్ ఈజ్ క్యారెక్టర్. వీటిలో మనం వాడుతున్న వేరియబుల్స్ ఏ టైప్ ఆఫ్ వేరియబుల్స్, అవి ఏమేమి ఉన్నాయి, వాటి నేమ్స్ ఏమి అండ్ డాటా టైప్స్ ఏమి అనేది మనం వెరీ బిగినింగ్ లైన్లోనే రాసేయాలి సి లాంగ్వేజ్లో. ఓకేనా. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్ డిక్లరేషన్స్ ఏ విధంగా జరుగుతాయి మనకి, ఇంట్ ఏ. ఓకేనా. దాని తర్వాత వచ్చేసి ఫ్లోట్ బి అండ్ నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసి క్యారెక్టర్ నేమ్. ఓకేనా. ఈ విధంగా మీరు ఎన్నైనా మీరు ఏం చేసుకోవచ్చు, ఇట్లా వేరియబుల్స్ని మీరు డిఫైన్ చేసుకోవచ్చు, వేరియబుల్స్ని మీరు రాసేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిజర్ టైప్ ఆఫ్ వేరియబుల్ 4 or 5 వేరియబుల్స్ వస్తున్నాయనుకోండి, అక్కడే మనం ఇంట్ ఏ కామా బి కామా సి అని రాసేస్తాము. లేదా ఇంటూ టోటల్ కామా సబ్జెక్ట్ 1 సబ్జెక్ట్ 2 సబ్జెక్ట్ 3 అని మధ్యలో కామాస్తో సపరేట్ చేస్తాము. ఓకేనా. అండ్ నెక్స్ట్ అదేవిధంగా ఫ్లోటింగ్ టైప్ వేరియబుల్స్ అన్నదే క్యారెక్టర్ టైప్ ఆఫ్ వేరియబుల్స్. ఏ నంబర్ ఆఫ్ వేరియబుల్స్ సేమ్ డాటా టైప్లో వస్తున్నాయనుకోండి, సపరేట్ లైన్స్లో వీటిని మనం డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు. ఒకే లైన్లో వచ్చేసి వీటిని రాసేయాలా, కానీ మధ్యలో వచ్చేసి మనం వాడాల్సిన స్పెషల్ క్యారెక్టర్ దేన్ని ఉపయోగించాలి, ఇక్కడ ఏం పెట్టాలా, కామా ఉండాలా. సపరేషన్ వచ్చేసి దేంతో ఉండాలా మనకి, కామా ఉండాలి. ఓకే. నెక్స్ట్
దీని తర్వాత యాక్చువల్ ప్రోగ్రామ్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దాని తర్వాత మనం రాస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంట్ ఏ కమా బి కమా సి అన్నాం అనుకోండి. సి అంటే ఏమి, సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్రోగ్రామ్ స్టేట్మెంట్. లేదా ఈ స్టేట్మెంట్ని మనం ప్రింట్ చేయాలా, అప్పుడు ప్రింట్ ఎఫ్ అనే ఒక ఫంక్షన్ని మనం ఉపయోగించుకుంటాం. ఓకేనా, క్లియరా? నెక్స్ట్, మెయిన్లో ఎన్ని లైన్స్ అయితే మనకు ఉంటాయో దీస్ లైన్స్ మస్ట్ బీ టర్మినేటెడ్ విత్ సెమీకోలాన్. టర్మినేషన్ వచ్చేసి దేంతో టర్మినేట్ చేయాలా, దీన్ని సెమీకోలాన్తో టర్మినేట్ చేయాలా. ఈచ్ అండ్ ఎవరి లైన్ ఇన్ సి లాంగ్వేజ్ వచ్చేసి మనకి దేంతో టర్మినేట్ అవుతుంది, ఇక్కడ సి లాంగ్వేజ్లో సెమీకోలాన్తో టర్మినేట్ అవుతుంది. ఓకే, సెమీకోలాన్ మనం పెట్టేసుకొని ఒకే ప్రోగ్రామ్ని మనం లైన్ బై లైన్ టైప్ చేయకుండా సైడ్ బై సైడ్ టైప్ చేసేయచ్చు. ఎట్లా టైప్ చేయొచ్చు మనం, సైడ్ బై సైడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఏ ఫ్లోట్ బి క్యారెక్టర్ నేమ్, వీటికి వచ్చేసి ఎన్ని లైన్స్ రాసినాం మనం, 3 లైన్స్ రాసినాం. దీస్ క్యాన్ బి రిటర్న్ బై యూజింగ్ సెమీకోలాన్ ఉంటుంది కాబట్టి లాస్ట్లో ఇంట్ ఏ ఇది అయిపోయింది ఒకటి, అనేక దాని తర్వాత సెకండ్ వేరియబుల్ వచ్చేసి ఫ్లోట్ బి, అనేక దాని తర్వాత వచ్చేసి నెక్స్ట్ వన్ క్యారెక్టర్ నేమ్ అండ్ విచ్ ఇస్ ద లాస్ట్. ఓకేనా, అర్థమైందా? ఇది ఈ విధంగా ఒకే లైన్లో ద వేరియబుల్స్ క్యాన్ బి డిఫైన్డ్. ఆర్ ప్రోగ్రామ్ స్టేట్మెంట్స్ కూడా మనము లైన్ బై లైన్ రాకుండా సైడ్ బై సైడ్ రాసేయాలా. బట్ ఈచ్ అండ్ ఎవరి లైన్ దేంతో టర్మినేట్ కావాలా, మనకి సెమీకోలాన్తో టర్మినేట్ కావాలి. ఓకే, నెక్స్ట్, ఒక ప్రోగ్రామ్ ఎంటర్ చేసిన తర్వాత ఎస్పెషల్లీ టర్బోసి మనం వాడుతున్న కంపైలర్స్లో వచ్చేసి కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి, కొన్ని కమాండ్స్, అవి చూసేద్దాం. ఫస్ట్ ఈ ఫైల్ని మనం సేవ్ చేయాలన్నప్పుడు విల్ యూజ్ ఫంక్షనల్కి F2. ఏం వాడతాం, ఫంక్షనల్కి F2ని ఉపయోగించుకుంటాం. F2 తర్వాత వచ్చేసి ఫైల్ నేమ్ అడుగుతుంది మనకి, మీరు ఏదైనా ఇవ్వండి ఫైల్ నేము. అప్ టు ఎన్ని లెటర్స్ ఉండాలా, ఇవి 8 క్యారెక్టర్స్ ఉండాలా. ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయి ఇక్కడ, 8 క్యారెక్టర్స్. బట్ దిస్ మస్ట్ బీ టర్మినేటెడ్, లేదా .c అనేది దట్ ఈస్ ఫైల్ నేమ్ పెట్టాలి. ఎందుకంటే జనరల్గా టర్బో సిలో వచ్చేసి మనం సి కంపైలర్ కూడా ఉంటుంది, C++ కంపైలర్స్ కూడా ఉంటాయి. సో వీటిలో వచ్చేసి .c అంటే ఇది స్పెషల్లీ సి ప్రోగ్రామ్ అని అర్థం. ఓకే, మనం దట్ ఈస్ .c మనం టైప్ చేయకపోతే ఏమొస్తుంది అక్కడ, .cpp అని వస్తుంది. .cpp ఈజ్ నథింగ్ బట్ మనకి C++ ఫైల్ అది. ఓకే, నెక్స్ట్, ఈ ప్రోగ్రామ్ని కంపైల్ చేయాలా. కంపైలింగ్ ఈజ్ నథింగ్ బట్ దీన్ని మనకు మెషిన్ లాంగ్వేజ్ లేదా కంప్యూటర్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్లో దీన్ని మార్చాలన్నప్పుడు మనం యూజ్ చేసే ఒక ఫంక్షనల్ కీ వచ్చేసి దేన్ని ఉపయోగించుకుంటాం, ఇక్కడ F9 కీని ఉపయోగించుకుంటాం. కంప్యూటర్స్లో వచ్చేసి ప్రతిదానికి 2 రకాలు ఉంటాయి, 2 ways. ఓకేనా, ఏదో ఒకటి ఉపయోగించుకోవచ్చు. మీరు సేవ్ F2 ద్వారా అయినా చేయొచ్చు, లేదా చేసుకోవచ్చు, లేదా కీబోర్డ్లో Alt Fs అయినా ప్రెస్ చేయొచ్చు. ఫస్ట్ Alt F ప్రెస్ చేయడము, వదిలేసి ఎస్ని ప్రెస్ చేయడం. నెక్స్ట్ F9 వచ్చేసి మీరు కంపైలింగ్ వచ్చేసి F9 వాడచ్చు, లేదా మీరు వచ్చేసి Alt C ఎంటర్ ఏం ప్రెస్ చేస్తారు, ఇక్కడ Alt C ఎంటర్కి ప్రెస్ చేసేసిన మనకేమవుతుంది, ప్రోగ్రామ్ వచ్చేసి కంపైల్ అవుతుంది లేదా కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్, ఈ ప్రోగ్రామ్ సంబంధించిన రిజల్ట్ మనం చూడాలన్నప్పుడు ఇట్ ఈస్ నథింగ్ బట్ రన్ చేయాలంటాము. రన్ చేయాలన్నప్పుడు విల్ యూజ్ Control F9. దేన్ని ఉపయోగిస్తాం ఇక్కడ, Control F9, ఆర్ వీ కెన్ ఆల్సో యూజ్ Alt R ఎంటర్, లేదా Alt R నైనా ఉపయోగించుకోవచ్చు. ఓకే, జనరల్గా టర్బోసి మన ప్రోగ్రాంలో మన కంప్యూటర్స్లో ఆల్రెడీ ఇది ఇన్స్టాల్ అయింది కాబట్టి అందులో. ఒకవేళ మీరు ఆన్లైన్లో చేస్తున్నారనుకోండి, అక్కడ వేరే కమాండ్స్ మీకు రావచ్చు. రన్కి వచ్చేసి డైరెక్ట్ రన్ అని పెట్టింటారు, లేదా F5 ప్రెస్ చేయమంటాడు, ఏదో సంథింగ్ మనకు ఉంటుంది. అర్థమైనా ఇవి. సో దీస్ ఆర్ నథింగ్ బట్ మనకి స్ట్రక్చర్ ఆఫ్ ఏ సి ప్రోగ్రాంలో ఈచ్ అండ్ ఎవరీ సి ప్రోగ్రామ్ మస్ట్ స్టార్ట్ విత్ దేంతో బిగిన్ అవుతుంది, మెయిన్తో బిగిన్ అవుతుంది, ఫాలోడ్ బై స్క్వేర్ బ్రాకెట్, దట్ ఈస్ ఫ్లవర్ బ్రాకెట్స్ లేదా ఫ్లవర్ బ్రేసెస్. అండ్ మధ్యలో వచ్చేసి ఏముంటుంది మనకి, ప్రోగ్రామ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఆ స్టేట్మెంట్స్లో వెరీ బిగినింగ్ లైన్ వచ్చేసి ఏముంటుంది మనకి, వేరియబుల్ డిక్లరేషన్, కామెంట్ వేరియబుల్ డిక్లరేషన్ ఉంటుంది. ఓకేనా, అర్థమైనా ఇవి రాసేసుకోండి కొంచెం. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇది మనకి ఏం రాసినాం ఇక్కడ, ఫస్ట్ ప్రోగ్రామ్ దేంట్లో, సిలో. ఈ ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ ఏమొస్తుంది మనకంటే, ఫస్ట్ లైన్లో వచ్చేసి హలో దేర్ ఫస్ట్ లైను, సెకండ్ లైన్లో వచ్చేసి ఏమొస్తుంది మనకి, వెల్కమ్ టు సి. చూసాం ఈ ప్రోగ్రామ్. సో ఫస్ట్ లైన్ వచ్చేసి మనం కామెంట్ లైన్ కింద రాసుకున్నాం. సో ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం కామెంట్ లైన్స్ వచ్చేసి దేంతో బిగిన్ అవుతాయి, /*తో బిగిన్ అయ్యి ఎండ్ అయ్యేది *//తో ఇవి ఏమవుతాయి మనకి ఎండ్ అవుతాయి. సో అవి ఆప్షనల్ కేసెస్ అని చెప్తున్నాం.
నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసి యాజ్ యూజువల్గా మీ ప్రోగ్రామ్ ఎక్కడి నుంచి బిగిన్ అవుతా ఉంది, మెయిన్ ఫంక్షన్ మెయిన్ ప్రోగ్రామ్ రాసేసినాం, పారాంథసిస్ తర్వాత కర్లీ బ్రేసెస్ ఓపెన్. ఇందులో ఒక స్టేట్మెంట్ రాసినాం మనం. ఏమి స్టేట్మెంట్ అది? ప్రింట్ఎఫ్. ప్రింట్ఎఫ్ని వచ్చేసి మనం ఏమంటామంటే ఇట్ ఈస్ కాల్డ్ అవుట్పుట్ స్టేట్మెంట్ అంటాం. అవుట్పుట్ స్టేట్మెంట్ అంటే ఏమి? సి ఏదైతే మనకు చెప్పాలనుకుంటుందో లేదా సి నుంచి మనం ఏదైతే వాల్యూస్ని బయటికి తీసుకోవాలనుకుంటామో అది దేని ద్వారా తీసుకుంటాం మనం అంటే ప్రింట్ఎఫ్ ద్వారా తీసుకుంటాం. ప్రింట్ ఎఫ్ స్టాండ్స్ ఫర్ ఫంక్షన్. ప్రింట్ ఎఫ్ అంటే ఇక్కడ ఏమి? ప్రింట్ ఫంక్షన్. ప్రింట్ ఫంక్షన్ సింటాక్స్ వచ్చేసి మనకి కర్లీ బ్రాకెట్స్లో వచ్చేసి ఏం కొటేషన్ మార్క్స్లో వచ్చేసి ఏం రాసినాం మనం? హలో దేర్ అని రాసినాం. కానీ ఇందాక మనం చెప్పుకున్నప్పుడు ఏం చెప్పినాం ఒక పాయింట్ అంటే సి ప్రోగ్రామ్స్ వచ్చేసి మనకి దేంట్లో ఉంటాయి? స్మాల్ కేస్ లెటర్స్లో ఉంటాయి అని చెప్తున్నాయి. కానీ ఇక్కడ ప్రింట్ఎఫ్లో వచ్చేసి హలో అనేది దేంట్లో రాసినాం మనం? క్యాపిటల్ రాసినాం. అండ్ దిస్ ఇన్ఫర్మేషన్, ఈ డబల్ కొటేషన్ మార్క్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని యూజర్ ఇన్ఫర్మేషన్ అని చెప్తాం. ఇవి క్యాపిటల్స్లో ఉండొచ్చు, స్మాల్లో ఉండొచ్చు, అనవసరం. అది కంప్యూటర్కి కంపైలర్కి దానికి సంబంధం లేదు. ఇది జస్ట్ మనం ప్రింట్ చేసుకునే క్యారెక్టర్స్ని ప్రింట్ చేసుకునేదానికి, ఒక స్ట్రింగ్ని ప్రింట్ చేసుకునేదానికి దేన్ని ఉపయోగించుకున్నాం? ఇక్కడ హెచ్ క్యాపిటల్ రాసినాం. సో దేర్ బై ప్రింట్ఎఫ్ బ్రాకెట్ ఓపెన్ కొటేషన్ మార్క్స్లో హలో దేర్ ఫస్ట్ లైన్ వచ్చేసింది మనకి. దాని తర్వాత సెకండ్ లైన్ వచ్చేసి మనకి సెకండ్ లైన్లో ఏం రాసినాం? మళ్ళీ మనము ప్రింట్ఎఫ్ అండ్ నెక్స్ట్ వెల్కమ్ టు సి అని రాసినాం. నెక్స్ట్ ఏం రాసినాం మనం? వెల్కమ్ టు సి. ఇది సెకండ్ లైన్లోనే ఎందుకు ప్రింట్ అవుతుంది? దీనికన్నా ముందు రాసిన ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ని మీరు చూస్తే ఎండింగ్లో వచ్చేసి మనం ఒక క్యారెక్టర్ రాసినాం /n. ఏం రాసినాం? అది /n. ఈ /n వచ్చేసి మనకి ఎస్కేప్ సీక్వెన్స్ అంటాం. ఏం సీక్వెన్స్ ఇది? ఎస్కేప్ సీక్వెన్స్. ఎస్కేప్ సి లాంగ్వేజ్లో మనకి వచ్చేసి కంటిన్యూగా ప్రింట్ఎఫ్ ఇస్తే సైడ్ బై సైడ్ ప్రింట్ అవుతాయి. అట్లా కాకుండా మనకు కావాల్సిన మ్యాటర్ ఫస్ట్ లైన్లో, నెక్స్ట్ మ్యాటర్ అంతా నెక్స్ట్ లైన్స్లో మనకు రావాలన్నప్పుడు మనము /nని ఉపయోగించుకుంటాం. మీ ప్రోగ్రాంలో ఎన్ని /n's అయితే మీరు రాస్తారో అన్నీ +1 లైన్స్ అవుట్పుట్ వస్తాయి. ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో /n's ఎన్ని ఉన్నాయి? 1 +1 చేసుకోండి, ఎన్ని అయినాయి? 2 లైన్స్ అవుట్పుట్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ దాని తర్వాత ప్రింట్ఎఫ్ వెల్కమ్ టు సి. ఇది బ్రాకెట్ క్లోజ్, కొటేషన్ క్లోజ్, బ్రాకెట్ క్లోజ్, సెమికోలన్. తర్వాత వచ్చేసి ఇంకొక ఫంక్షన్ ఉపయోగించుకున్నాం మనం ఇక్కడ గెట్ సిహెచ్. ఏం రాస్తున్నాం ఇక్కడ? గెట్ సిహెచ్. గెట్ సిహెచ్ అంటే గెట్ క్యారెక్టర్. ఎప్పుడైతే మనం సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్ని కంపైల్ చేసిన తర్వాత ఎర్రర్ ఫ్రీ అయిపోయిన తర్వాత దీన్ని రన్ చేస్తాం. రన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు అవుట్పుట్ స్క్రీన్ జస్ట్ బ్లింక్ అవుతుంది ఇట్లా, అంతే. అంటే అవుట్పుట్లో వెళ్ళిపోయి షెల్లో, ఓఎస్ షెల్ అంటాం మనం, అక్కడికి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఎక్కడ రిటర్న్ వచ్చేస్తాం? ప్రోగ్రామ్ లోపల రిటర్న్ వచ్చేస్తాం. అట్లా కాకుండా మనం అవుట్పుట్ స్క్రీన్లోనే ఉండాలా, ఏదైనా ఒక కీ ప్రెస్ చేసే వరకు మనం అవుట్పుట్ స్క్రీన్లోనే మనం ఉండాలన్నప్పుడు ఈ గెట్ సిహెచ్ అనే ఫంక్షన్ని ఉపయోగించుకుంటాం. అండ్ గెట్ సిహెచ్ ఈజ్ నథింగ్ బట్ మన గెట్ క్యారెక్టర్ అని. ఎనీ క్యారెక్టర్, ఏదైనా ఒక క్యారెక్టర్ మనం కీబోర్డ్లో ప్రెస్ చేస్తే అక్కడి నుంచి ఎక్కడికి జంప్ అయిపోతాం? మళ్ళీ మనం ప్రోగ్రామ్ లోపలికి వచ్చేస్తాం. అర్థమైందే ఇది? నెక్స్ట్ దీని తర్వాత ఎస్కేప్ సీక్వెన్స్లో /n క్యారెక్టర్స్ని ఎస్కేప్ సీక్వెన్స్ అంటాము, లేదా దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ / క్యారెక్టర్స్ అని కూడా చెప్తాం. ఇవి నంబర్ ఆఫ్ ఉంటాయి. ఇందులో ఒకటి ఎక్కువగా మనం వాడేది /n ఫర్ న్యూ లైన్, /t ట్యాబ్. ఓకేనా? // ఇది ఓన్లీ / ప్రింట్ చేసేదానికి ఉపయోగించుకుంటాము. ఈ విధంగా మనకు నంబర్ ఆఫ్ ఆప్షన్స్ మనకు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ మనకు ఎన్ని లైన్స్ అవుట్పుట్ ప్రింట్ చేస్తుంది అంటున్నాము? 2 లైన్స్ అవుట్పుట్. సేమ్ ప్రోగ్రామ్ని ఇంకొక /nని మనం వాడినాం అనుకో, ప్రింట్ఎఫ్ లేకుండా ఎన్ని లైన్స్ అవుట్పుట్ చేయొచ్చు? మనం 3 లైన్స్ అవుట్పుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హలో తర్వాత /n పెట్టినాం అనుకోండి. సో ఫస్ట్ హలో వస్తుంది, దాని కింద దేరు, దాని కింద వెల్కమ్ టు సి. క్లియరా? అర్థమైందే? ఇప్పుడు మీరు ఒక 3 ప్రోగ్రామ్స్ రాయాలా. ఎన్ని ప్రోగ్రామ్స్? 3 ప్రోగ్రామ్స్. ఫస్ట్ లైన్లో వచ్చేసి మీ పేరు ప్రింట్ కావాలా, సెకండ్ లైన్లో వచ్చేసి మీ ఫాదర్స్ నేమ్ ప్రింట్ కావాలా, థర్డ్ లైన్లో వచ్చేసి యువర్ హౌస్ నంబర్, ఫోర్త్ లైన్లో వచ్చేసి స్ట్రీటు, అండ్ దాని తర్వాత 5th లైన్ వచ్చేసి మనకి ప్లేస్, అండ్ దీంతో పాటు ఏం ప్రింట్ కావాలా మనకి? పిన్. ఎన్ని లైన్స్ అవుట్పుట్ రావాలి మనకి? 5 లైన్స్ అవుట్పుట్. అంటే ఇది ఫస్ట్ ప్రోగ్రామ్. సెకండ్ ప్రోగ్రాంలో కూడా మీరు సేమ్ 5 ప్రింట్ఎఫ్స్ని ఉపయోగించాలా.
కానీ అవుట్పుట్ వచ్చేసి ఎన్ని లైన్స్ రావాలా మనకి 3 లైన్స్ అవుట్పుట్ రావాలి. అదే డేటా ప్రింట్ కావాలా, కానీ అవుట్పుట్ మాత్రం ఎన్ని లైన్స్ రావాలా మనకి 3 లైన్స్ రావాలా. థర్డ్ ప్రోగ్రాంలో వచ్చేసి సేమ్ అదే అడ్రస్ని ప్రోగ్రామ్, దట్ ఈస్ అడ్రస్ ప్రోగ్రామ్ని మీరు ప్రింట్ చేయండి. కానీ ఇప్పుడు మనకు ప్రింట్ చేయాల్సిన లైన్స్ వచ్చేసి ఎన్ని లైన్స్ ప్రింట్ కావాలా మనకి 4 లైన్స్. ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి ఎన్ని లైన్స్ 5 లైన్స్, సెకండ్ ప్రోగ్రామ్ వచ్చేసి 3 లైన్స్, థర్డ్ ప్రోగ్రామ్ వచ్చేసి మనకి 4 లైన్స్. అంటే దీనికి కామెంట్ వచ్చేసి అడ్రస్ ప్రోగ్రామ్ అని పెట్టండి. అన్నిటికీ ఏం ప్రోగ్రామ్ అని పెడతారు? అడ్రస్ ప్రోగ్రామ్. ఓకే, అడ్రస్ ప్రోగ్రామ్.